అందరికీ నమస్కారం. కొన్నిసార్లు కేవలం 4 లైన్లలో ఓ ప్రపంచాన్నే చూపించొచ్చు కదా. ఈరోజు మనం అలాంటి ఓ చిన్న కవిత గురించే మాట్లాడుకోబోతున్నాం. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇందులో ఎంత ఎమోషన్ ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. పదండి, ఇక మొదలు పెడదాం. సరే, ముందుగా ఆ కవిత ఏంటో ఒక్కసారి విందాం. నేను చదువుతుంటే ఆ పదాల ఫీల్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఖుదానే బడీ షిద్దత్ సే బనాయి హై ఏక్ హసీన్ పరీ, जिनकी आगाज से मेरी जिंदगी में खुशियां हैं भरी। सारी कायनात में वो है सबसे अजीज और सबसे प्यारी, और वो है मेरी अर्धांगिनी स्वीट हार्ट माधुरी। అవును, విన్నారు కదా. జస్ట్ కొన్ని పదాలు, కానీ వాటికి ఇంత పవర్, ఇంత ఇమోషనల్ వెయిట్ ఎలా వచ్చింది? అసలు అదే కదా మన ముందున్న పెద్ద ప్రశ్న. ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ ఇందులో వాడిన పదాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కవి వాడిన ప్రతి మాటకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా పవర్ఫుల్ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఉదాహరణకి షిద్దత్ అనే పదం చూడండి. దీని అర్థమేంటంటే తీవ్రత లేదా ప్యాషన్. అంటే ఆ సృష్టి ఏదో అలా సరదాగా జరిగిపోలేదన్నమాట. ఓ దైవిక శక్తి ఎంతో ఇంటెన్స్గా, ఎంతో ఇష్టంతో చేసిన ఒక అద్భుతం అని చెప్తున్నారు. ఇక రెండోది కాయనాత్, అంటే మొత్తం విశ్వం. ఈ ఒక్క మాటతో ఆ పొగడ్త స్కేల్ ఒక్కసారిగా మారిపోయింది చూశారా? అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాకుండా మొత్తం యూనివర్స్తో పోల్చే రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ కాంప్లిమెంట్కి ఒక కాస్మిక్ ఫీల్ వచ్చిందనమాట. ఇక అర్ధాంగిని, ఈ పదం మనందరికీ తెలిసిందే. చాలా సాంప్రదాయబద్ధమైన, గౌరవప్రదమైన మాట. ఇది కేవలం పార్ట్నర్ అని చెప్పడం కాదు, నాలో సగం అనే ఒక లోతైన భావాన్ని తెలియజేస్తుంది. ఆ బంధం ఎంత విడదీయరానిదో ఈ ఒక్క పదం చెప్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. చివరి లైన్లో చూడండి, అర్ధాంగిని అనే అంత ట్రెడిషనల్ పదం పక్కనే స్వీట్ హార్ట్ అనే మోడర్న్, చాలా పర్సనల్ పదాన్ని వాడారు. చూశారా ఎంత బ్యూటిఫుల్గా ట్రెడిషన్ని, మోడర్నిటీని కలిపేశారో? పాత కొత్త ప్రపంచాల్ని ఒక్కచోటకి తెచ్చినట్టుంది కదా. సరే, ఇప్పుడుదాకా పదాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ కవితలో ఉన్న మెయిన్ ఐడియా, దాని కోర్ ఇమేజ్ ఏంటో చూద్దాం. అసలు కవి ఆ వ్యక్తిని దేనితో పోల్చుతున్నారో ఒకసారి గమనిద్దాం. మళ్ళీ ఆ మొదటి లైన్కి వెళ్దాం. ఖుదానే బడీ షిద్దత్ సే బనాయి హై ఏక్ హసీన్ పరీ. ఈ ఒక్క లైన్లోనే ఎంత పెద్ద ఇమేజ్ క్రియేట్ చేశారో చూడండి. దీని మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేసి చూద్దాం. చూడండి ఇది ఎలా బిల్డ్ అవుతుందో. నంబర్ 1, సృష్టికర్త ఎవరు? ఖుదా అంటే దేవుడు. నంబర్ 2, ఎలా సృష్టించారు? బడీ షిద్దత్ సే అంటే ఎంతో తీవ్రతతో, ప్యాషన్తో. నంబర్ 3, ఏం సృష్టించారు? ఏక్ హసీన్ పరీ, ఒక అందమైన దేవకన్యని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యక్తి మామూలు మనిషి కాదు, దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఇష్టపడి సృష్టించిన ఒక దేవకన్య అని చెప్తున్నారన్నమాట. ఓకే, వర్డ్స్ చూశాం, ఇమేజరీ చూశాం. కానీ ఈ కవితలో ఇంకో స్పెషాలిటీ ఉంది. అదే దాని సౌండ్, దాని మ్యూజిక్, అంటే దాని రిథమ్ అండ్ రైమ్ అన్నమాట. ఇది ఆ కవితకు ఇంకొంత అందాన్ని ఎలా తీసుకొచ్చిందో చూద్దాం. ఇక్కడ గమనిస్తే చాలా సింపుల్ రైమింగ్ స్కీమ్ ఉంది. ఏఏబి అంటాం కదా, అలాగా. చూడండి, మొదటి లైన్ పరీతో ముగుస్తుంది, రెండోది భరీతో, అలాగే మూడోది ప్యారీ అయితే నాలుగోది మాధురి. ఈ ప్రాస వల్ల కవితకి ఒక పాటలాంటి ఫ్లో వస్తుంది. అందుకే ఇది మనకి అంత ఈజీగా గుర్తుండిపోతుంది. వినడానికి కూడా చాలా బావుంటుంది. సరే, మనం ఇప్పటిదాకా ఒక్కో భాగాన్ని విడదీసి చూశాం కదా. పదాలు, ఇమేజరీ, రైమ్, ఇలాగా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూద్దాం. ఈ ముక్కలన్నీ కలిసి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఎంత పవర్ఫుల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తున్నాయో అర్థం చేసుకుందాం. సో మొత్తంగా చూస్తే ఈ చిన్న కవితలో ఇంత పవర్ ఎక్కడ్నుంచొచ్చిందంటే, 1, కరెక్ట్ పదాలు వాడటం, షిద్దత్, కాయనాత్ లాంటివి. 2, ఆ దైవీక పోలిక, అంటే దేవకన్యతో పోల్చడం. 3, ట్రెడిషన్ ఆరు మోడర్నిటీని బ్యాలెన్స్ చేయడం, అర్ధాంగిని, స్వీట్ హార్ట్. చివరగా దాని సింపుల్ అండ్ మ్యూజికల్ స్ట్రక్చర్. ఈ 4 కలిసి ఈ కవితను అంత స్పెషల్గా మార్చాయన్నమాట. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. మనం మాట్లాడే భాషకు ఎంత పవరుందో కదా. సరిగ్గా ఎంచుకుంటే కొన్ని పదాలు, కేవలం 4-5 పదాలు ఒక మనిషి కోసం ఓ కొత్త విశ్వాన్ని సృష్టించగలవు. ఇది నిజంగా అద్భుతం కదా. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.